మనందరం పరిశుభ్రంగా ఉంటే ఆరోగ్యం బాగుంటుంది. మన చుట్టూ ఉండే పరిసరాలు శుభ్రంగా ఉంటే ఆరోగ్యం బాగుంటుంది. మన చుట్టూ చెట్లను పెంచితే మన ఆరోగ్యం బాగుంటుంది. మన ఆరోగ్యానికి కీడు చేసే వస్తువులను మనం వాడకుండా ఉంటే మన ఆరోగ్యం బాగుంటుంది. మన ఆరోగ్యం బాగుంటే ఈ దేశం బాగుంటుంది. దానికోసం మొట్టమొదటగా పర్యావరణ పరిరక్షణ. మీ అందరికీ తెలిసిందే, చిన్నప్పటి స్కూల్ నుంచి మనకు నేర్పిస్తూనే ఉంటారు, ప్లాస్టిక్ ని వాడొద్దు, ప్లాస్టిక్ మనకు శత్రువు, ప్లాస్టిక్ మనకు భూతం, ప్లాస్టిక్ మనకు దయ్యం అని. కానీ చైనా బజార్లు, ఢిల్లీ బజార్లు, ముంబై బజార్లు, బజార్లకు వెళ్ళి మరి చీప్గా దొరుకుతాయి కదా అని ప్రతి వస్తువు మన ఇంట్లో ప్లాస్టికే ఉంటుంది. అది వాడడం తప్పని అందరికీ తెలుసు, అవునా కాదా? తెలిసినా కూడా చీప్గా వస్తుంది కదా అని వాడేస్తాం. అక్కడితోనేనా? పిల్లలకు బాక్సులు ప్లాస్టిక్ లోనే పెడతాం, వాటరు ప్లాస్టిక్ లోనే ఇస్తాం, ఫ్రిడ్జ్ లో తీసుకెళ్లి వాటర్ ప్లాస్టిక్ బాటిల్స్ లోనే పెడతాం. మనకు తెలియకుండానే మన ఆరోగ్యాన్ని మనమే చేతులారా సర్వనాశనం చేసుకుంటున్నాం. మళ్ళీ మనకేమన్నా ఆరోగ్య సమస్య వస్తే ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు, పథకాలు తీసుకురావట్లేదు అంటారు. ఇక ప్లాస్టిక్ వాడకాన్ని కనీసం రోజు కొంచెమైనా తగ్గించండి. ప్రపంచంలో వాతావరణ కాలుష్యానికి అతి పెద్ద భూతం ఏదైనా ఉంది అంటే అది ప్లాస్టిక్. కాబట్టి దాన్ని నివారిద్దాం. ఇక రెండవది చెట్లు పెంచడం. నేను చెప్పవసరం లేదు, మొక్కలు పెంచమంటే ఆ మధ్య కాలంలో హరిత ఉద్యమం ఒకటి తీసుకొని ప్రతి ఒక్కరు ఫోటోలకు పోజులు ఇచ్చి మరీ చెట్లు నాటింది. మీరు నాటిన చెట్లలో ఒక్కటైనా బతికుందా అని ఎవరైనా వెళ్ళి తిరిగి చూసిండ్రా? ఆ రోజు నాటి ఫోటోలు పెట్టడమే, అక్కడితో కేవలం దుకాణం అయిపోయింది. మనం వాటికి నీళ్లు పోయాము, అవి పెరుగుతున్నాయా మనకు అనవసరం. మనం ఒక ఫోటో పెట్టుకున్నాం, మనం కూడా పర్యావరణాన్ని చెట్లను రక్షించే వాళ్ళ లిస్టులోకి వచ్చేసాం. అలాంటిది వద్దండి. చిత్తశుద్ధి లేని శివ పూజ ఎలా? మీకు చిత్తశుద్ధి లేకుండా మొక్కలను నాటకండి, వాటిని పరిరక్షిస్తాం. రేపటి తరం కోసం వాటిని చెట్లగా ఎదగనిస్తాం. ఆక్సిజన్ రావడానికి పిల్లలకి, అలాగే కాలుష్యం తగ్గడానికి మేము భాగస్వామ్యులం అవుతాం అనుకుంటేనే చెట్లను నాటండి. లేకపోతే ఫోటో పోజుల కోసం మొక్కలు నాటకండి. ఫోటో పోజుల కోసం ఏ పని చేయకండి, చిత్తశుద్ధితో చేయండి. ఇక మూడవది, నీటిని వృధా చేయకండి. ఈ వాషింగ్ మిషన్లు, నెక్స్ట్ వచ్చేసి వాటర్ ఫిల్టర్లు, ఇవన్నీ వచ్చిన తర్వాత వేస్ట్ అయ్యే వాటర్ చాలా ఎక్కువైపోయింది. వాటిని చెట్లకు మళ్లించడము, రీయూజ్ చేయడము, భూమిలోకి ఇంకిపోయేలాగా చేయడము, ఏదో ఒకటి చేయడం ద్వారా వాటర్ని మనం రేపటి తరాలకు అందించిన వాళ్ళం అవుతాం. హైదరాబాద్ లో ఉండే వాళ్ళకి వాటర్ కష్టాల గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడే మనం కష్టపడుతున్నామంటే రేపు పిల్లలకు అసలు వాటర్ ఉంటుందా? మనం రేపటి వాళ్ళ భవిష్యత్తుని ఈ రోజు తాకట్టు పెట్టి వాడుకుంటున్నాం. వాళ్ళ భవిష్యత్తే మనం వాడుకోలేదు. మనం ఏమిస్తామనే దానికంటే వాళ్ళ భవిష్యత్తు వనరులన్నింటినీ మనం ఇప్పుడు ఉపయోగించుకుంటున్నాం. అది గుర్తు పెట్టుకొని నీటిని వృధా చేయకండి. ఎంత ఆడవాళ్ళకి ఇది బాగా, నేను తడి చెత్తని, పొడి చెత్తను వేరు వేరుగా మున్సిపాలిటీ వాళ్ళు వచ్చినప్పుడు ఇస్తాను అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారమ్మా? చాలా తక్కువ మంది ఉంటారు. వాడికి 50 రూపాయలు ఇచ్చేది ఈ చెత్త తీసుకోవడానికి. కానీ రాత్రి అందరు తలుపులు మూసుకున్నాక అటు ఇటు చూసిపోయి రోడ్డు చివరన పడేసి వచ్చేటోళ్ళు కూడా ఉంటారు, అవునా కదా? మస్తు మంది ఉంటారు అట్లా. మళ్ళీ తెల్లారి రోడ్డు మీద వెళ్ళేటప్పుడు చిచి ఈ చెత్తను కూడా తెలవట్లేదని మనం మళ్ళీ మున్సిపాలిటీ వాళ్ళని పెడతాం. మనం ఏదో మంచి చేసినట్టు. అంటే మనం విమర్శించడం తెలుసు, కానీ మనం పర్యావరణం కోసం మనకిచ్చిన బాధ్యతను మనం నెరవేర్చట్లేదు.